యోహాను సువార్త 13వ అధ్యాయము 1వ వచనము. తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చెనని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడే లోకంలోనున్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించెను. ఏమని వ్రాయబడి ఉంది? లోకంలో ఉన్నటువంటి తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించెను అని వ్రాయబడి ఉంది. అయితే దేవుడు అంటే యేసయ్య తన పరిచర్యలో ఎవరితో ఎక్కువ సమయం గడిపిండు అంటే తన యొక్క శిష్యులతోని దేవుడు ఎక్కువ సమయం గడిపిండు. అయితే తన యొక్క శిష్యుల్లో ఎవరు ఎటువంటి వారు అన్నది దేవుడికి ముందుగానే తెలుసు. అంటే పేతురు 3 సార్లు తిరస్కరిస్తారని దేవుడికి తెలుసు. యూదా కూడా దేవుడిని బీట్రే చేస్తాడని దేవుడికి ముందుగానే తెలుసు. ఈ విధంగా దేవుడికి ముందుగానే తెలిసినప్పటికీ దేవుడు వారిని ఎంతో ప్రేమించిండు. యూదా నన్ను మోసం చేస్తానను, నన్ను బిట్రే చేస్తానను దేవుడు అతన్ని తన యొక్క శిష్యులలో ఒకవానిగా ఉంచుకోకుండా మాత్రం లేడు. యూదా ఆ విధంగా చేస్తాడని దేవుడికి ముందుగానే తెలిసి కూడా దేవుడు అతన్ని తన యొక్క శిష్యులలో ఒకనిగా ఎంచుకున్నాడు. అదేవిధంగా పేతురు కూడా దేవుని 3 సార్లు తిరస్కరిస్తాడని దేవుడికి తెలుసు. అయినా కానీ దేవుడు పేతురుని తన యొక్క శిష్యులలో పేతురు కూడా దేవుని శిష్యులలో ఒకడుగా ఉన్నాడు. అయితే వీరు దేవుని యొక్క శిష్యులు ఎటువంటి వారు దేవుడికి తెలిసి కూడా దేవుడు వారిని ప్రేమించినటువంటి దేవుడు. అయితే దేవుడు యేసయ్య ఏ పాపం ఎరగలేదు, ఆయనలో ఎటువంటి పాపం లేదు, ఎటువంటి కల్మషం లేదు, ఎంతో ప్రేమ దయ కనికరం కలిగినటువంటి దేవుడు. అటువంటి దేవుడు నీ పాపాల కొరకు నా పాపాల కొరకు సిల్వ మీద తన ప్రాణాన్ని అర్పించిండు. సిల్వ మీద దేవుడు ఎంతో బాధపడ్డాడు. ఎందుకు? నిన్ను నన్ను ప్రేమిస్తున్నందుకే. అయితే దేవుడు సిల్వ మీద ఉండి కూడా, క్రాస్ మీద ఉండి కూడా మనము లూకాసు వార్తలో చూసినట్లయితే లూకాసు వార్త 23వ అధ్యాయము 34వ వచనంలో మనం చూసినట్లయితే యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను. చూడండి ఇక్కడ దేవుని ప్రేమ ఎంత గొప్పదో. క్రాస్ మీద ఉండి సిల్వ మీద ఉండి అంత బాధపడి కూడా దేవుణ్ణి ఎంతగానో బాధపరిచినటువంటి వాళ్ళు, దేవుణ్ణి కొరడా దెబ్బలు కొట్టినటువంటి వారు అక్కడ ఉన్నారు. అయినా కానీ దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ? యేసయ్య ఏమంటున్నాడు తండ్రితోని? వీరు ఏం చేస్తున్నారో వీరికి తెలియదు కాబట్టి వీరిని క్షమించమని అడుగుతున్నారు. మనమైతే ఈ లోకంలో ఉన్నప్పుడు ఎవరైనా ఏదైనా అంటే చేస్తే తొందరగా కోపం వస్తే వారితో మాటలు మానేస్తారు, వారితో ఇంకెన్నప్పుడు మాట్లాడను అని అంటారు. ఎన్నో విధాలుగా వారి ఎప్పుడైనా ఎదురుపడ్డా కానీ లేకపోతే వారి వెనకాల కానీ వారి మీద ఎన్నో నిందలు వేస్తారు, ఎన్నో మాటలు వారి గురించి మాట్లాడతారు. కానీ చూడండి, దేవుడు కూడా మానవుడిగానే ఈ యొక్క లోకంలో ఉండే, కానీ మానవుడిగా ఉన్నప్పుడు కూడా ఎంత ప్రేమ కలిగి ఆ యొక్క బాధలో కూడా దేవుడు వీరిని క్షమించమని అడుగుతున్నాడు తండ్రిని. ఇటువంటి ప్రేమ మనకి లోకంలో ఎవ్వరు కూడా ఇవ్వలేరు. అంత గొప్ప ప్రేమ యేసయ్యది. అయితే దేవుడికి నీ పట్ల ఎల్లప్పుడూ తన ప్రేమ ఒకే విధంగా ఉంటుంది. నువ్వు పాపం చేసినప్పుడు నీ ప్రేమ తగ్గిపోతుంది, లేకపోతే నువ్వు నీతిమంతుడుగా నీతిమంతురాలుగా నువ్వు జీవిస్తున్నప్పుడు నీ మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది అన్నది కాదు. నువ్వు లోకంలో పడిపోయినా అదే ప్రేమతో ప్రేమిస్తారు దేవుడు నిన్ను. నువ్వు దేవుని బిడ్డగా దేవుని సాక్షిగా నువ్వు జీవిస్తుంటే కూడా దేవుడు నిన్ను అదే ప్రేమతో ప్రేమిస్తూనే ఉంటాడు. అయితే నిన్ను ప్రేమిస్తున్నటువంటి దేవుడు, నువ్వు లోకంలో పడిపోయినా కానీ నిన్ను ప్రేమిస్తున్నాడు దేవుడు. అంటే నీ లోపల యొక్క పశ్చాత్తాపం రావడానికే, లోకస్తులాగా జీవించకుండా, పాపంలో నువ్వు జీవించకుండా, నువ్వు జీవిస్తున్నటువంటి పాపకరమైన జీవితంలో కూడా ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. అంటే ఎందుకు? నువ్వు రిపెంట్ అవ్వాలి నీ యొక్క పాపంలో నుంచి. నీ యొక్క పాపం గురించి నువ్వు దేవుని దగ్గర పాప క్షమాపణ ఒప్పుకోవాలి. కాబట్టి అక్కడ కూడా నువ్వు ఎటువంటి పరిస్థితిలో ఉన్నా, నువ్వు ఉన్నటువంటి పరిస్థితిలోనే నువ్వు నా దగ్గరికి రానన్నాడు దేవుడు. కానీ నిన్ను నువ్వు ముందు శుద్ధీకరించుకో, నిన్ను నువ్వు ముందు కడుక్కో, దాని తర్వాత నేను నీ మనస్సాక్షిని నువ్వు శుద్ధీకరించుకొని నా దగ్గరికి రాననలేదు దేవుడు. నువ్వు ఏ విధంగా ఉన్నావో, నువ్వు ఎటువంటి పరిస్థితిలో ఉన్నా కానీ నా దగ్గరికి ఆ విధంగానే రమ్మని దేవుడు అంటున్నాడు. ఇక్కడ చూడండి, తల్లి అయినా కానీ తండ్రి అయినా కానీ ఎవరైనా ఈ లోకంలో ఉంటే కొన్నిసార్లు కొన్ని పరిస్థితుల వల్ల ఏదైనా తప్పు చేస్తే ఇవి నా కొడుకు కాదు, ఇవి నా బిడ్డ కాదు అని అంటారు. కానీ దేవుడు అట్లా అంటలేడు కదా. ఇక్కడ ఎంత ప్రేమిస్తే నువ్వు ఉన్నటువంటి స్థితిలోనే నువ్వు నా దగ్గరికి రాని అంటున్నాడు. నువ్వు అతని దగ్గరికి అంటే నువ్వు దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత నిన్ను మళ్ళా
నీ యొక్క జీవితాన్ని ఒక ఫ్రూట్‌ఫుల్‌గానే చేస్తాడు గానీ, నువ్వెన్నడూ కూడా ఇంకా తలదించుకొని జీవించాల్సిన అవసరం ఉండకుండా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అటువంటిది అంత గొప్పది యేసయ్య ప్రేమ. అయితే నువ్వు యేసయ్య బిడ్డగా జీవిస్తున్నప్పుడు, యేసయ్య నుండి యేసయ్య యొక్క ప్రేమ నువ్వు పొందుకుంటున్నప్పుడు, వాక్యంలో ఉన్నట్లు నువ్వు కూడా ఇతరులను ప్రేమించాలి. నన్ను మాత్రమే దేవుడు ప్రేమిస్తున్నాడు, నేను హ్యాపీగా ఉన్నట్టు కాదు. నువ్వు కూడా ఇతరులను ప్రేమించాలి. నిన్ను బాధ పెట్టినటువంటి వారిని కూడా నువ్వు క్షమించి వారిని ప్రేమించాలి. ఎందుకంటే దేవుడు నీ పాపాలను క్షమించి నిన్ను ప్రేమిస్తున్నప్పుడు నువ్వు కూడా ఇతరులను దేవుడి వలె ప్రేమించాలి. దేవుడి వలె ఇతరులను నువ్వు క్షమించాలి. నువ్వు ఎప్పుడైతే ఇతరులను క్షమించి ఇతరులను ప్రేమిస్తావో అప్పుడే నీకు తగినటువంటి ఆశీర్వాదాలు కూడా దేవుడు ఇవ్వగలడు. ఈరోజు నువ్వు దేవుని ప్రేమను పొందుకున్నటువంటి బిడ్డవైతే దేవునిలాగే జీవించు. ఇంకా అదే విధంగా జీవించు. ఎంత కష్ట పరిస్థితి నీలో ఉన్నా కానీ దేవుని ప్రేమను పొందుకుంటూ ఆ ప్రేమని ఇతరులకు పంచుతూ జీవిస్తూ ఉండు. ఒకవేళ ఇప్పటివరకు నీకు యేసయ్య ప్రేమ తెలియదు, నేను ఇంకా పాపంలోనే జీవిస్తున్నానని నీ జీవితంలో ఏదైనా అటువంటి పాపం ఉన్నట్లయితే ఈరోజు నువ్వు దేవుడి దగ్గర నీ యొక్క పాపాలు ఒప్పుకో. నువ్వు ఒప్పుకున్న వెంటనే యేసయ్య నీ పాపాలను క్షమించి తిరిగి ఎన్నడూ కూడా ఆ పాపాలని దేవుడు జ్ఞాపకం చేసుకోడు. మనుషులైనా కొన్నిసార్లు ఆ యొక్క తప్పుని నువ్వు సారీ చెప్పిన తర్వాత అప్పటికి ఓకే ఫైన్ అని అంటారు, ఓకే ఫర్గివెన్ అని అంటారు. కానీ తిరిగి అది వాళ్ళ మనసులో ఉండొచ్చు. ఎప్పుడైనా మళ్ళీ అది ఎత్తొచ్చు. ఆ దినం నువ్వు ఇట్లా మాట్లాడినవో ఏదో. కానీ దేవుడు ఇక్కడ ఏమంటుండు, నేను నీ పాపాలను ఒక్కసారి క్షమించిన తర్వాత ఇంకెన్నడూ వాటిని జ్ఞాపకము చేసుకోను అంటున్నాడు దేవుడు. కాబట్టి ఈరోజు నువ్వు అటువంటి పరిస్థితిలో ఉన్నట్లయితే దేవుని క్షమించమని అడుగు. దేవుడు తప్పకుండా నేను క్షమిస్తాడు. నువ్వు కూడా దేవుని ప్రేమను పొందుకొని అటువంటి ప్రేమను ఇతరులకి కూడా నువ్వు పంచాలి. ఇతరులకు కూడా నువ్వు ప్రేమించాలి. ఇతరులను కూడా నువ్వు క్షమించాలి. నువ్వు కూడా యేసయ్య ప్రేమ పొందుకొని ఇతరులకు కూడా యేసయ్య ప్రేమను చూపు. దేవుడు నిన్ను తప్పకుండా ఆశీర్వదిస్తాడు. గాడ్ బ్లెస్ యూ.